చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల. ఎక్కడికి ప్రయాణం చేశాడంటే ఈయన సమరయ ప్రాంతానికి ప్రయాణం చేసి, సమరయ ప్రాంతానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? సమరయులతో యూదులు మాట్లాడరు, వాళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్లేసెస్కి ఎవరు వెళ్ళరు. అందుకని ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు? యాకోబు బావి దగ్గర ఉన్నాడు. వెళ్ళదా వాళ్ళ ఊర్లోకి వెళ్ళా. అయితే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్న కాల సమయంలో ఎవరు వస్తారు అక్కడికి? సమరయులు వచ్చి పట్టుకుంటారు నీళ్లు. ఎందుకని? పొద్దున పూట కార్యక్రమాలన్నీ కూడా యూదులు చేసేసి అయిపోగొట్టుకున్న తర్వాత మిట్ట మధ్యాహ్నం టైంలో నీళ్ళ దగ్గరికి ఎవరు రారు వాళ్ళు. అందుకని ఎవరికి కనపడకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి నీళ్లు తోడుకుంటుంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరైతే అంటరాని వారు ఉన్నారో, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదని యూదులు అంటున్నారో పాత నిబంధన ప్రకారంగా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి సువార్త చెప్పాలని ఆశపడి ప్రయాణం చేస్తాం. ఈ రోజున మన ప్రయాణాలు ఎలాగున్నాయో ఆలోచించి, ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి తెలియదు వాళ్ళదొక ప్రయాణం అని. అంటే ఈ జీవితాన్ని నడిపించుకోవాలి అంటే ప్రియులరా, మనకు ఒక అమ్మ నాన్న, బంధువులు, స్నేహితులు, ఆదాయము, ఇల్లు, వాకిలి ఉండాలి. మరి కొంతమంది పిల్లలకి అనాథలుగా ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు ఆదరణ? వాళ్ళ జీవన ప్రయాణం ఎలా సాగాలి? కాబట్టి పోషకుడు ఎవరని రాసిన బైబిల్లో? దేవుడే. ఆకాశ పక్షులను ఎవరు పోషిస్తున్నారు? నీకును పోషించలేనా అని అంటాడు దేవుడు. చాలామంది అంటారు పోషణ గడవటం లేదండి. సరే, ప్రభుత్వం వారు కూడా దీన్ని తెలుసుకొని ఉచితమైనటువంటి బియ్యము, తక్కువ రేట్లో మీకు కొన్ని వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే జీవనం కొనసాగించలేము, పని చేసుకోలేము అనుకునే వాళ్ళకి కూడా గవర్నమెంట్ కొంతమందికి డబ్బులు వేస్తూ ఉంది. అయినా కూడా చాలవు, ఎంత సంపాదించినా చాలు. ప్రియులరా, మన జీవితంలో శ్రమ పడకుండా, ప్రయాణం చేయకుండా డబ్బులు వచ్చి పడాలి. శ్రమ పడకూడదు, ఎక్కడికి కూడా మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళకూడదు. ఒక ఆయన అంటున్నాడు, నేను మీ ఇంటికి రాలేను సార్ అన్నాడు. ఏమిరా బాబు అని అంటే, నాకు వెహికల్ లేదు, ఆటో ఎక్కడానికి డబ్బులు లేవు, కాబట్టి నేను నడిచి రావాలంటే దరిదాపు 3 కిలోమీటర్లు అయ్యారు, నేను రాలేను. ఏమంటాడు? నా ఫోన్ నెంబర్ చెబుతాను అయ్యారు, ఫోన్పే కొట్టండి అంటాడు. డబ్బులు అంటే దగ్గరికి వచ్చి కూడా డబ్బులు తీసుకోడంట. అంటే ఎంత ఊరక కూర్చొని తిందామనే రకం చాలామంది తయారయ్యారు కదా. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. యేసు యొక్క ప్రయాణం ఎవరి కొరకు? సమరయులను రక్షించాలని. పాడైపోయిన జనాంగమనో లేకపోతే అంటరాని వారినో అంటున్నటువంటి జనాంగం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకుంటూ ఆయన ముందే ఒక ప్రణాళిక ఉంటుంది ఆయనకి. ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అని తెలీదా? తెలుసు. మరి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఒకవేళ చెట్టు ఉందేమో అక్కడ, లేదా మిట్ట మధ్యాహ్నంలో ఎండలో కూర్చున్నాడో మనకు తెలియదు. ప్రభువారిని ఒక్కడిని వదిలేసి శిష్యులందరూ వెళ్ళిపోయారండి. మన దగ్గర కూడా మీటింగ్ జరిగేటప్పుడు భోజనం వడ్డించి భోజనం తినిందా కళకళలాడుతూ ఉంటుంది. ఇంక భోజనం అయిపోగానే మూతులు తుడుచుకోవడం పోవటమే, ఎవరి దారి నాలు వెళ్ళిపోవటమే. ఏమన్నా సర్దుదాం, ఊడుద్దాం, తుడుద్దాం, కడుగుదాం,
అయ్యగారిని మరి ఏమన్నా చెప్పి వెళ్దాం మనం, లేకపోతే అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోం, ఏ ఉండవు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, అది నిజమైనటువంటి భక్తి కానీ లేకపోతే ప్రేమ కానీ కాదు. కాబట్టి 12 మంది శిష్యులు ఏమైపోయారు? యేసు ప్రభు దగ్గర లేరు. ఏమండి, ఎవరన్నా ఒక ఇద్దరు పోవచ్చుగా కొనకు రావడానికి, ఒకవేళ పోతే అందరూ పోవాలా? అందరూ పోయారండి, ఎవరు లేరు ఆయన దగ్గర. ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక అతను యవనస్తుడు, మళ్ళా దేవుడు ఆ టైంలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా వ్యభిచారి. ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? వీడు కూడా ఏదో లైన్ వేస్తున్నట్టున్నాడు, యేసుప్రభు వారిని కూడా లైన్ వేస్తున్నారు అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటాం మనం కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంతో బాబాలను చూస్తూ ఉన్నాం. ఆ బాబా ఈ బాబా, వాడికి 30 ఏళ్ళు ఉండవు, 35 ఏళ్ళు ఉండవు, వాడు పెద్ద బాబా అయిపోతాడు. చివరికి వాడి యొక్క అండర్ గ్రౌండ్ చూస్తే అంతా స్త్రీలు న్యూడ్గా ఉంటారంట అక్కడ ఆ గదుల్లో. పట్టుకున్నారు కదా, ఫోటోలు కూడా తీశారు కదా, వీడియోలు కూడా వచ్చినాయి కదా. భక్తి పేరిట మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు భక్తి అలాంటిది కాదు. ఒక వ్యక్తిని రక్షించాలి అనుకున్నప్పుడు ఎంత స్థాయికైనా దిగిపోతాడు ఆయన. యూదుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాడంటే కాదు కదా. ఇప్పుడు సమరయుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేశాడు, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేశాడు. ఎవరైతే మనకి అనవసరం వాళ్ళతో అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయన ప్రయాణాలన్నీ కూడా 25,000 కిలోమీటర్లు తిరిగాడంట ఆయన 3.5 సంవత్సరాల్లో. కాబట్టి సంవత్సరానికి 7 కిలోమీటర్లు దరిదాపుగా ఆయన తిరిగాడు. మనం కూడా తిరిగి ఉంటాం, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణాలు చేసి ఉంటాం. కానీ ఒక ఆత్మను రక్షించాలన్న ప్రయాణం కానీ, సువార్త చెప్పడానికి వెళ్దామన్న ప్రయాణం కానీ ఎన్ని గంటలు ఉంటాయి? రోజుకి 24 గంటల్లో, 10 రోజులకి 240 గంటల్లో. కనీసం ఒక 40 గంటలు ఏమైనా దేవుడికి ఇస్తావా? 20 ఇస్తావా? 10 ఇస్తావా? 5 ఇస్తావా? కనీసం దేవుడు అడిగినట్టుగా సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులుంటే ఆ దేశాన్ని కాపాడుతానన్నాడు. కాబట్టి నువ్వు వారంలో లేదా 10 రోజులకి 240 గంటలు, 240 గంటల్లో నేను దేవుడికి ఎంత ఇచ్చాను, ఎంత సమయము ఆయన కొరకు ప్రయాణం చేశాను, ఆయన గురించి ఎవరికి చెప్పాను. వాడికి నిద్ర వస్తుంది, పడుకోమనండి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఎందుకంటే మనము జాగరూకులుగా ఉండాలి. ఏదో ఇక్కడికి వచ్చి మనకెందుకులే అన్నట్టు కూర్చోబాకండి. పక్కన ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునే మనస్తత్వం లేనప్పుడు, సహోదర ప్రేమ లేనప్పుడు ఎందుకు రావటం మన మందిరానికి కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. యేసు యొక్క ప్రయాణం సమరయ ఊర్లో వాళ్ళకి 2 రోజుల నుండి సువార్త చేసి వచ్చాడు. ఆ కింద భాగంలో మీకు కనపడుతుంది. వాళ్ళు వచ్చి అడిగారు, మా ఊరు రాయని. ఆయన ఊరు వెళ్ళాడు. ఇప్పుడు శిష్యులు కూడా వెళ్ళారా? వెళ్ళారు. ఎందుకంటే ఈ అమ్మాయి రావటం, మాట్లాడటం, కొండ అక్కడ విడిచిపెట్టడం, మళ్ళీ ఊర్లోకి వెళ్ళటం జరిగింది. ఆ టైంలో శిష్యులు వచ్చారు. అక్కడ ఏమని అడుగుతాడంటే తినమని అడుగుతారు. అడిగితే నాకు వద్దులే అని అంటాడు. అన్నప్పుడు ఈయనకి ఎవరో ఏదో పెట్టారని అనుకుంటారు. కానీ అప్పుడు అంటాడు ఆయన, మీకు తెలియని ఆహారము నాకుంది. ఏంటి ఆహారం? ఆయనకి ఆత్మలు సంపాదించాలి. తిండి కాదు నాకు. చదవండి కావాలంటే అక్కడ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో 11వ వచనం అనుకుంటాను. ఏమండి, ఆ శిష్యులు వచ్చారు. మీరు వాక్యాన్ని పట్టుకొని ఉండాలి అక్కడ. అదేదో తోలుబొమ్మలాట చూసినట్టు, సినిమా చూసినట్టు చూడబాకండి. చర్చిలో వాక్యం ముఖ్యం మనకి. చదవండి. చూసారా, నేను తినటానికి ఒక ఆహారం ఉందయ్యా నాకు.
నువ్వు తెచ్చావే భౌతికమైన ఆహారం, ఇది కాదు నాకు కావాల్సింది. చాలామంది మనం ఏం చేస్తాం, ఇంకెంతసేపు వాక్యం, ఆకలేస్తూ ఉంది, మాటికి వాచ్కి వెళ్ళి చూసుకొని ఇంటికి వెళ్ళాలి, వండుకోవాలి, తినాలి అని. కానీ ఆయన అంటున్నాడు, పాపం ఎప్పుడు వదిలేసి వెళ్ళారు ఆయన్ని అక్కడ ఎండలో. మరి వాళ్ళు వచ్చారు, ఏదో తీసుకొచ్చారు పాపం ఊర్లో నుంచి, తెస్తే తినమంటే అంటున్నాడు, ఏమంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకు. ఎవరైనా తెచ్చారేమో. ఎంత మనసు అండి వాళ్ళకి. అసలు ఎవడూ లేడు అక్కడ. పోనీ తింటే ఏదన్నా అక్కడ కనపడాలిగా, కాగితమో అరిటాకో లేకపోతే తాటాకాకో ఏదో ఒకటి కనపడాలిగా అక్కడ. మరి కడిగినట్టు కనపడాలిగా. ఏమన్నా అర్థం ఉందా? మనం జనరల్గా ఇళ్లలో ఎప్పుడన్నా మన వాళ్ళు తినకపోతే తిన్నావా అంటే తిన్నానని అబద్ధం చెప్పారనుకో, అప్పుడు మనకి అనుమానం వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఏది నీ చేయి చూపించు అని చేయి తీసుకొని వాసన చూస్తాం. దేనికి? తింటే దాని యొక్క ఆనవాళ్ళు ఎంత సబ్బెట్టులో వచ్చినా పోదు. మీరు అనుకున్నంత తేలిక కాదు. కాసేపటి దాకా దాని వాసనలు అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా అడిగారు ఆయన్ని? వీళ్ళ ఆశ ఎంత ఏంటి అసలు? తిందాం. ఒక్కడన్నా ఉండుంటే అక్కడ ఈ ప్రశ్న వచ్చేది కాదు. 12 మంది కట్టకట్టుకుపోయారు. యేసుప్రభు వారు కూడా ఏమనలా. అందరూ పోతా ఉంటారు, ఇద్దరు ఉన్నాడు నా దగ్గర అనలా. నాకు భయం వేస్తుంది యాకోబు బావి దగ్గర లేదు. ఆయనకి తెలుసు కదా ఒక అమ్మాయి వస్తుందని, అమ్మాయితో మాట్లాడాలని, మరి ఊరు వాళ్ళందరినీ రక్షించాలని ఆయన ప్రయాణం. కాబట్టి మనము విసుక్కునేటువంటి తత్వంలో కనుక ఎక్కడైనా కనుక ఉంటే ప్రభు పనిలో దేవుడి రాజ్యానికి మనము ప్రయాణము చేయలేం. ఓపిక కలిగి ఉండాలి. దేవుడంటే ఓపిక. ఆయన ఒక్క నిమిషంలో మరి ఇట్లా చెయ్యి ఊపంగానే లేదా మాట అనంగానే వచ్చేయచ్చు. కానీ 7 రోజులు ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఒక్క రోజులో చేయడం చేత కదా ఆయనకి. అదొక లెక్క, క్రమం. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ముందర దానికి ఒక బోర్డు తయారు చేయాలి. అంటే ఎక్కడెక్కడ ఏ యొక్క ఐకాన్ దాంట్లో పడుతుందో అలాగా ఒక బోర్డు తయారు చేస్తారు. అంటే రంధ్రాలు చేస్తారు దానికి. ఆ రంధ్రాలకి ఒక లైనింగ్ అనేది కలుపుతారు. సన్నగా లైన్గా ఒక దారం లాంటిది ఒకటి కలుపుతారు, రెండింటికి కనెక్షన్. ఇప్పుడు అక్కడ ఏవేవి పెట్టాలో అవి వరుసగా పెట్టుకుంటూ వస్తారు. వచ్చి చివరికి పవర్ సప్లై ఇవ్వటానికి 2 కనెక్షన్లు ఇస్తారు. పిల్లరా ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఏమండి ఒక్కసారిగా చేయలేమా అయ్యి అంటే చేయలేము. ఏదైనా అంతే. మీరు వంట చేస్తారు, అయిపోద్దా వెంటనే చెప్పంగానే 2 మినిట్స్ నూడిల్స్ అని మీకు టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది. 2 మినిట్స్లో నిజంగా నువ్వు చేయగలవా? వాటర్ బాయిల్ అవ్వడానికే పడుతుంది 5 మినిట్స్. తర్వాత నువ్వు వేసిన నూడిల్స్ ఉడకడానికి పడుతుంది 10 మినిట్స్ మినిమం. ఏమండి దాన్ని సరైనటువంటి పక్వానికి వచ్చిన దాకా నువ్వు ఉండాలంటే కనీసం 20 మినిట్స్ పడుతుంది. వాడు ఏమని చెబుతాడు? 2 మినిట్స్. దాని మీద రాసి ఉంటుంది 2 మినిట్స్. అబద్ధం కదా. అలాగే ఒక అతను ఏదో ఒక రకమైన షూ, అడిడాసో ఏదో ఉంది షూ, దాన్ని కారుకి బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి. కారు బ్రేకులు ఫెయిల్ అయితే వాడు డోర్ తీసి వాడి యొక్క బూటు కాలుతోటి ఆ రోడ్డు మీద అలాగ నొక్కి పెడితే కారు ఆగిపోయిందంట. అవునా? షూకి అంత పవర్ ఉంటుందా? కారు నాపి అంత పవరు. మా పేస్ట్ వాడండి ఎంతటి పచ్చపళ్ళు అయినా సరే తెల్లగా అయిపోతాయి అని క్లోజప్ అని పెడతాడు ఒకటి. ఎన్ని సంవత్సరాలు రుద్దినా కూడా ఆ తెలుపు రాదు. అంత అబద్ధమే కదా. కానీ దానికే మనం ఏమవుతాం చెప్పండి? పడిపోతాం. అందము మోసకరం. అందంగా కనపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అసలు. ఆ పిల్లకున్నంత గర్వం ఎవరికి ఉండదు. అలాగే అందంగా ఉన్నటువంటి అబ్బాయిని కూడా చేసుకోబాడు. వాడికి ఉన్నంత గర్వము ఇంకెవరికి ఉండదు. ఈ లోకంలో అందాన్ని చూసుకొని గర్వపడేవాళ్ళు
90% ఉంటారు. నాకేం తక్కువ, నాకేం తక్కువ, అబ్బా నీకేం తక్కువ నువ్వుగా చెప్పాల్సింది. పక్కనోడు చెబుతాడు, బయటోడు చెప్తాడు. నీకేం తక్కువ చెప్పాల్సింది నువ్వుగా. నీ ప్రవర్తనను బట్టి చెప్తారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ. ప్రభువారు కూడా అలాగే చెప్తారు. ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ అని చెప్పలేదు ఆయన. దేవుని యొక్క ప్రేమలో అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు. చాలు. ఏమండి, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు దమస్కు మార్గంలో కూడా వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమలో. ఎవరిని చంపడానికి? యేసు ప్రభు దేవుడు అని అన్నటువంటి శిష్యులను చంపడానికి మరి ఒక లెటర్ కూడా తీసుకున్నాడు. ఫైరింగ్ చేయాలంటే యుద్ధ రంగంలో కమాండర్ యొక్క ఆర్డర్స్ కావాలి. శత్రువులు దగ్గరకు వస్తున్నా సరే ప్రియులారా, కమాండర్ యొక్క ఆర్డర్స్ లేకుండా ఫైరింగ్ అనేది చేయరు. ఎందుకు ఆగాడు ఆయన? ఏమన్నా జరగబోతుందేమో, ఇప్పుడు మనం ఫైరింగ్ చేస్తే మనం ఎక్కువ చనిపోతామని అనుకుంటాడో, మరి ఏదైనా కానీ ఏదో కమాండర్కి మంచి ఆలోచనలు ఉంటాయి. అందుకే అతను కమాండర్ అవుతాడు. 100 మందిని నడిపించగల శక్తి ఉంది అతనికి. 100 మందిని కాల్చకుండా ఆపేయగల శక్తి, ప్లానింగ్ చెప్పగలిగిన శక్తి ఆయనకు ఉంటుంది. వాళ్ళనే శతాధిపతి అంటారు. కాబట్టి యుద్ధరంగంలో ఎలాగైతే కమాండర్ ఉంటారో మన జీవితంలో కూడా ఒక కమాండర్ ఉంటారు. ఇతను ఒక ఉద్యోగ ఆ యొక్క పత్రాన్ని తీసుకొని, లెటర్ తీసుకొని వాళ్ళని చంపడానికి వెళుతున్నాడు గుర్రాల మీద సైనికులతో. అతను ఒక్కడే కాదు, ఇతను సైనికుడేం కాదు. పౌలు గుడారాలు కుట్టుకుంటూ, డేరాలు అంటే మీరు టెంట్లు అంటారు కదా, టెంట్లు వేసి సంపాదించుకొని బిల్డింగ్లు కట్టారని అంటారే, అట్లా అంటే ఆయన అయితే ఆ దరిదాపుగా ఆ దేశంలో మొత్తానికి ఈయన టెంట్లు సప్లై, ఇంకోటి చేయడానికిలే, అంత పవర్ఫుల్ అన్నమాట. కొన్ని కోట్లు సంపాదించి ఉంటాడు. అలాగే పెద్దవాళ్ళ దగ్గర మంచి పేరు ఉంది. ప్రియులరా, అలాంటి వ్యక్తి కోపం ఎక్కువ. ఏది? యేసు ప్రభు దేవుడు అంటే. అలాంటి వాళ్ళని చంపడానికని వెళుతూ ఉన్న సందర్భంలో ఆ ప్రయాణంలో ఎవరు కనపడ్డారు? చెప్పండి, ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు వారు కనపడ్డారు. కనపడి అతను ఆయన్ని చూసి అంటాడు, ఎవరు నువ్వు అన్నాడు. నేను నువ్వు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. ప్రకాశమానమైన వెలుగు కనపడిందని రాయబడింది అక్కడ. దేవుని యొక్క ప్రేమలో ఒక తప్పుడు పని చేయడానికి వెళ్తా ఉన్నాడు, అన్యాయంగా చంపడానికి వెళ్తా ఉన్నాడు. శిష్యులు దగ్గర కత్తులు ఉండవు, యుద్ధం తెలియదు వాళ్ళకి. ఏదో మీలాగానే ఏదో వ్యాపారం చేసుకుంటూ పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళేమి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, చదువున్న వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని చంపడానికి వెళ్తాను. ప్రభువారు పట్టుకున్నారు. ఆ ప్రయాణంలో పౌలుకి మారు మనసు వచ్చింది. హల్లెలూయా. నీ ప్రయాణంలో నీ వయసు అంతా నాకు తెలియదు. ఈ ప్రయాణంలో అనేక ప్రాంతాలు నువ్వు తిరిగి ఉండొచ్చు, ఊర్లు తిరిగి ఉండొచ్చు, ప్లేసెస్ వెళ్ళి ఉండొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా యేసు ప్రభు వారు నీ కలుసుకోవటానికి ప్రయత్నం చేసేవా? ఎప్పుడైనా యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఎలా కుదురుద్దండి? దేవుడికి ఇష్టమైతే ఎప్పుడు పడితే అప్పుడే మాట్లాడాడు బైబిల్లో, ఎక్కడ పడితే అక్కడే మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడైతే ప్రయాణంలో దమస్కు అనే ప్రాంతంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఓపెన్గా ఖాళీ స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేమో క్లోజ్డ్ ఊర్లోకి రాలా ఇంకా వీళ్ళు. ఇంకా గుర్రాలంటే ఎక్కడ ఉంటే ఓపెన్గా తిరుగుతాయి కదా, ఆ ప్రయాణాలంటే ఆ రోజంతా మట్టి రోడ్లు కదా. అలాగా తిరుగుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడాడు. మేడగదిలో ప్రార్థన చేస్తుంటే మాట్లాడాడు. ప్రియులారా, అలాగే మరియ ప్రార్థన చేసుకుంటుంటే మాట్లాడాడు. కొర్నేలితో మాట్లాడాడు.
పేతురుతో మాట్లాడాడు. బైబిల్లో ఒక సమయము, ఒక స్థలము, ఇక్కడే మాట్లాడాలి అని లేదు ఆయనకి. అర్ధరాత్రి మాట్లాడతాడు, తెల్లారుజామున మాట్లాడతాడు, ఉదయం, మధ్యాహ్నం, ఏ టైంలో అయినా మాట్లాడతాడు. అయితే మనమే జాగరూకులమై నాతో మాట్లాడు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారో చేతులెత్తండి. మా ఆయన నాతో మాట్లాడట్లేదు అయ్యగారు, ప్రార్థన చేయి. మా ఆవిడ నాతో మాట్లాడట్లేదు అయ్యగారు, ప్రార్థన చేయి. మా పిల్లోడు 4 రోజుల నుంచి అలిగాడు అయ్యగారు, ప్రార్థన చేయి. వాళ్ళు మాట్లాడట్లేదని చెబుతావు, కానీ దేవుడితో ఎప్పుడన్నా ఎందుకు నాతో మాట్లాడవు ప్రభువా, నేనేం పనికిరానా, నాకు వాక్యం ఇవ్వవా, నాకు దర్శనం ఇవ్వవా, నాకు కళ ఇవ్వవా, నాకు ప్రవచనం ఇవ్వవా అడగరు. మీ పిల్లలు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ కొనుక్కోవడానికి డబ్బులు అడుగుతారు మిమ్మల్ని. ప్రియులారా, ఆలోచించి, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు పోయి యజమానుడిని అడుగుతారు. యజమానుడు లేకపోతే యజమానురాలను అడుగుతారు. లేదనుకుంటే, వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకుంటే కొట్టు దగ్గరికి వెళ్ళి నాన్న రేపు ఇస్తాలే అని చెప్పేసి అప్పు అడుగుతారు. ఎన్ని అడుగుతారండి? ఎన్ని రకాలుగా మీ జీవితంలో మీ గురించి, మీ పిల్లల గురించి అడుగుతారు. కానీ మీ జీవితం పరలోక రాజ్యం వెళ్ళాలని ఎప్పుడన్నా దేవా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నాకు మేలు, మాట్లాడు ప్రభువా అని హాగరు అరణ్యంలో ఏడుస్తూ ఉంది. మాట్లాడమని. ఆ కొడుకు చచ్చిపోతున్నాడు, నీళ్లు లేవు బేర్షెబా అరణ్యంలో, నాతో మాట్లాడయ్యా అని దేవుడిని అడుగుతుంది. చూచుచున్న దేవుడు మాట్లాడాడు ఆమెతో. నీటి బుగ్గను చూపించాడు, బతికింది. తీసుకొని ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తులోనే అతనికి వివాహం చేసింది ఇష్మాయిల్కి. ఏ దేశపు అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఐగుప్తు దేశరాలు. జనరల్గా భర్త ఏ దేశస్థుడైతే ఆ దేశ సంబంధమైనటువంటి వాళ్ళు వేరే దేశస్థులు కనుక చేసుకున్నా ఆ భర్తదే వస్తుంది. నువ్వు వేరే కులం అబ్బాయిని చేసుకున్నావు, ఆ అబ్బాయి కులమే వస్తుంది నీ పిల్లలకి, నీ కులం రాదు. అయితే ఇక్కడ చేంజ్ అవుతుంది. దేవుని యొక్క ప్రేమలో చేసుకుందేమో ఐగుప్తుల అమ్మాయిని చేసుకున్నాడు అబ్రహాము భార్య ద్వారా. తిరిగి అమ్మాయి ఐగుప్తుకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇష్మాయిల్ ఉన్నాడు. వాడిని ఎలా కన్నావు అని వాళ్ళ ఊర్లో అడిగితే ఏం చెప్పాలి అమ్మాయి? ఎవరు వీడు అని అడిగితే ఏం చెప్పాలి అమ్మాయి? మా అబ్బాయే అని అందనుకో, మీ ఆయనేడే అని అడగరా? అంటే భర్త లేకుండా పిల్లల్ని కంటారా? లేదా ఒక పురుషుడి యొక్క సహవాసం లేకుండా బిడ్డలు పుడతారా? మరి అన్ని అవమానాలు ఆ అమ్మాయి ఫేస్ చేస్తూ ఆ యొక్క ఐగుప్తులో వెళ్ళింది. మళ్ళా తన దేశంలోనికి వెళ్ళిపోయింది. ఈ రోజున నీవు ఎలాగున్నావు నాకైతే తెలియదు. మంచి ప్రయాణం నీకుందా? అపోస్తులైనటువంటి పౌలు యొక్క ప్రయాణములో మారు మనసు వచ్చింది అతనికి. ఏమొచ్చిందండి? మారు మనసు. దేవుని యొక్క ప్రేమలో 22వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము 6వ వచనములో చెప్పుకుంటున్నాడు. అతను తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. 22:6. నేను ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, ఏనాడైనా నీ ప్రయాణంలో అమ్మ దేవుడు లాగా వచ్చి మాతో మాట్లాడారమ్మ ఒక పాస్టర్ గారు, లేదంటే ఒక పాస్టర్మ్మ గారు, లేదంటే ఒక విశ్వాసి అని బస్సులో ఎక్కినప్పుడు కానీ, రైల్లో ఎక్కినప్పుడు కానీ, ఆటోలో ఎక్కినప్పుడు కానీ ఏనాడన్నా ఒక సాక్ష్యం ఉందా నీకు? నీ ప్రయాణం అంతా అల్లరితోనే ఉందా? లేదా సరదాగా బండి మీద భర్త గారిని, భార్య గారిని మీరు కనుక సినిమాల్లో అలాగే యొక్క రీల్స్లో చూసినట్టుగా మీరు కూడా అలాగా
పిల్లలొద్దు ఎవరొద్దు మన ఇద్దరమే వెళ్దాం చెక్కేద్దామంట. ఎక్కడికో చెక్కేసి దేవుడు చెక్కుతాడు. నీ జాగ్రత్త. మరీ అంత సరదానా సినిమా యాక్టర్లాగా. దాన్ని ఏమంటారంటే తెలుగులో కొవ్వెక్కినోడంట చెప్పండి, ఇల్లెక్కి కూసిందంట. కొవ్వెక్కిన కోడి ఇల్లెక్కి కూసిందంట. ఎందుకంటే దానికి బలం ఉంది, ఎక్కడికైనా ఎగరతానంటది. యవ్వనస్తులారా, మీ యొక్క యవ్వనము కొద్ది కాలమే. తక్కువ కాలంలోనే ఎంతోమంది తమ ప్రయాణాన్ని ముగిస్తూ ఉన్నారు పిల్లలు. ఈ లోక ప్రయాణము ముగించేస్తూ ఉన్నారు. అలాంటి ప్రయాణాలు వద్దు. 9వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మీరు గమనిస్తే 9వ అధ్యాయంలో ప్రభువారితో మాట్లాడాడు పౌలు. 7వ వచనంలో చూడండి. చాలు. ఏమంటే ప్రయాణం చేశారు వీళ్ళు కూడా, కానీ వీళ్ళకి దేవుడు కనపడలా. కాబట్టి ఓ విశ్వాసి, ఒకవేళ నువ్వు ఒక్కదానివే ప్రయాణం చేస్తున్నావేమో, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవుడిని ఎరగని వాళ్ళేమో, నీకు ఒక్కదానికన్నా దేవుడు కనపడితే మంచిది. ఇప్పుడు ఎవరికి కనపడ్డాడు? పౌలుకు మాత్రమే కనపడ్డాడు. వారందరికంట కనపడలేదంట. వారు కూడా అతనితో పాటు ప్రయాణం చేసిన వారే, కానీ ఆ ప్రయాణంలో దేవుడు అతనితో మాట్లాడిన విషయము వీళ్ళకి తెలియలేదు. అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ దేవుడు మాట్లాడతాడో నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడతాడో నీకు తెలియదు. వీళ్ళరా ఆయన రాకడలో అంట ఎవరైతే అలా నీతిగా ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, లేదా పని చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, తిరగలి తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, ఒకళ్ళు లేపబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అదేంటండి? అవును, అందరూ ఉంటారు అక్కడే, అందరూ కనపడుతూనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం లేచి వెళ్ళిపోతారు. దేవుడు తీసుకుపోతాడు వాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈ ప్రయాణంలో అతనితో ఉన్నవారు దేవుణ్ణి చూడలేకపోయారు. అలాగే నువ్వు మందిరానికి వచ్చావు, వాక్యమును అర్థం చేసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. టైం అయిపోయిందా, ముగించాడా లేదా అనేది చూస్తారే తప్ప వాక్యంలో ఇది ఉంది, ఈలాగన నేనున్నానా అని పరిశీలన చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఉండటం లేదు. వాళ్ళకి కావాల్సిందంటే గంతులు వేయటము, డ్యాన్సులు వేయటము, కొరియోగ్రఫీ చేయటము, మేకప్ చేయటము, లేదా 4 లైట్లు పెట్టుకోవటం, రంగురంగుల లైట్లు. ఎవరికి కావాలి రంగురంగుల లైట్లు? మనక స్టేజీ ఆర్టిస్టులకు కావాలి. చర్చిల్లో ఎందుకండి రంగు లైట్లు? మూవింగ్ లైట్లు ఎందుకండి? ఫోకస్ లైట్లు ఎందుకండి? తప్పు కదా. దేవుడికి వస్తుందా ఘనత? రావటం లేదు. నీ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి అలా చేస్తావు. ఇక్కడ మనం పెట్టలేమా? ఎంత అవుతుంది మొత్తం కలిపినా కూడా? ఒక 30-40 వేలు కాదు. అయితే దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా మీకు? అలా లైట్లు పెట్టారు, ఉపయోగం ఏమన్నా ఉందా? దేవుని యొక్క ఆ ప్రేమలో ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం, 24:40. ప్రయాణాలని సఫలం చేసేది ఎవరు అనే మాట ఇక్కడ కనపడతా ఉంది. 24:40 చదువు. చాలు. ఎవరు చేస్తారు ప్రయాణం సఫలం? యెహోవా దూతలను పంపి నీ ప్రయాణమును సఫలము చేయను. ప్రయాణాలు సఫలం చేసేది దూతలు. అందుకనే మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన, అలాగే ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన, అలాగే మనం చేరుకున్న గమ్యస్థానం చేరుకున్నప్పుడు కూడా చిన్న ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. దూతలు నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి సక్రమంగా చేర్చేటట్టుగా సహాయం చేస్తాడు.
2 విమానాలు వెళ్తున్నాయంట. 2 విమానాలకి ఒకటే ప్రాబ్లం వచ్చిందంట విమానాల్లో. అయితే ఒక విమానంలో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నటువంటి ఒక దేశంలోనికి వాళ్ళు దిగడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు. మరొక విమానానికి అనుమతి ఇవ్వలేదంట. మీరు దిగడానికి ఇక్కడ వీల్లేదు, మీరు అవతల దేశానికి వెళ్ళండి అన్నారంట. ఈలోపు అది పేలిపోయింది. ప్రియులారా, అదంతా రికార్డ్ అయింది. రికార్డ్ అయితే ఈ మొదటి ప్లేన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ విమానంలో ఎవరికి వాళ్ళు వీలైనంత వరకు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారట. అయ్యా, నీ వాక్యం చెప్పావు కదా, నీ దూతలను పంపించి మాకు సుఖమైన ప్రయాణం ఇస్తానన్నావు కదా, ప్రార్థన చేసే ఎక్కాం కదా, ఈ సమయంలో ఇలాంటి ఆపద వచ్చింది, ప్రభువా కాపాడు, రక్షించు అని బతిలాడుకుంటూ ప్రార్థనలు చేశారట. వాళ్ళంతా బిక్కు అనుకుంటూ భయపడుతూ, ఎక్కడా మనము బయటికి వెళ్ళడానికి అవకాశం దొరుకుద్దా, లేకపోతే మనకు ఏదన్నా అవకాశం ఉండి విమానం దిగుతుందా అని ఆతురతగా కిటికీల్లో నుంచి చూస్తూ ఉన్నారంట. కానీ వీళ్ళు ప్రార్థనలు చేయట్లేదట. ప్రియులారా, ఎక్కడైతే ప్రార్థన అనేది ఉండదో అక్కడ అపజయం అనేది ఉంటుంది, అక్రమం అనేది ఉంటుంది, పాపం అనేది ఉంటుంది, దౌర్జన్యం అనేది ఉంటుంది, కొట్లాట్లు అనేవి ఉంటాయి, తాగుడు ఉంటుంది, బూతులు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి. ప్రార్థన వీటన్నిటిని కవర్ చేస్తుందండి. నువ్వు నీతిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అవన్నీ నీ ఇంట్లో ఉండకుండా దేవుడు కవర్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు సరిగా లేదు, చూడండి, మనం ఒక ఐటెంని తెచ్చుకున్న తర్వాత అది సరిపోలేదు లేదా సరిగా లేదనుకోండి, ఏం చేస్తాం, మళ్ళీ తీసుకెళ్తే వాడు సైజ్ చేసి ఇస్తాడు, అంటే నీకు సరిపడా ఇస్తాడు. అలాగా మన జీవితంలో మన పాపములను ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా నాతో మాట్లాడవా, చిన్న ప్రార్థన చేయలేరా, రాదా, అనలేరా మాట, ప్రభా ఈ పాపము మా కుటుంబంలో నుంచి పోవునుగాక, అయ్యా నాతో మాట్లాడు అని నువ్వు అడగకపోతే దేవుడు నీకు సహాయం చేయడు. ఆలోచించేయండి. 24వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం. చాలా దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ ఎవరు ఇతను? ఎలియాజరు ఎవరు? అబ్రాహాము యొక్క సేవకుడు, యజమానుడి యొక్క సేవకుడు. ప్రియులారా, ఎలియాజరు ఎవరిని తీసుకురావడానికి వెళ్తున్నాడు? ఇస్సాక్కి భార్యను తీసుకురావడానికి వెళ్తున్నాడు. అది సమయం, ఆ యొక్క ప్రయాణం. ఒక యజమానుడి యొక్క కుమారుడికి ఒక అమ్మాయిని తీసుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి పనివాడిని పంపించాడు. దేవుని యొక్క ప్రేమలో ఈ ప్రయాణము సఫలమైంది. అతను ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడైతే ఆగాడో ఆ పద్దనరాములో అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. బావి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నేను ఇట్లా అడుగుతాను, ఆ అమ్మాయి కనుక నీళ్లు పెడితే ఈ అమ్మాయే నా యజమానుడికి భార్య, ఇది ఒక సూచన నాకు అని ప్రార్థన చేశాడు. నిజంగా నా అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి చేది నీళ్లు పోసింది. మరి మా ఒంటెలకు కూడా పోసింది. ఇంటికి తీసుకెళ్ళింది. మేత ఉందా? మేత ఉంది, మా ఇంటికి రండి. తీసుకెళ్ళింది. నేను తక్కువ తింటాయండి ఒంటెలు, తక్కువ తాగుతాయి నీళ్లు. ఒక ఆడపిల్ల అన్ని నీళ్లు ఒంటెలకు పోసింది అని అంటే ఆ అమ్మాయి ఎంత బలవంతురాలై ఉండాలి. ఒక బిందె మై చూద్దాం నువ్వు ఆ చివరి నుంచి చివరి దాకా. రేపు చర్చికి రావు, ఎందుకో తెలుసా? నడుములు పట్టుకున్నాయి పాస్టర్ గారు, పట్టుకుంటాయి. కాగులు మోసినాయి నడువులు మాయి. కాగులు అంటే తెలుసుగా, 2 బిందెలు నీళ్లు పెట్టేదాన్ని కాగు అంటారు. ఇంత ఎత్తు ఉంటుంది. అలాంటి కాగులు మోసిన శరీరం ఇది.
ప్రియులారా, ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున ఫ్యాషన్ ఎక్కువైపోయింది. మోటార్లు వచ్చాయి, నీళ్లు మోసేవాళ్ళు లేరు, గాబులు లేవు, నింపేవాళ్ళు లేరు. పంపులు పోతే బాయిల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. బోరింగ్ పంపులు కూడా లేవు మా టైంలో. ఉప్పు నీళ్ళు తెచ్చుకొని ఆ యొక్క తొట్లలో పోసుకునేవాళ్ళం. నీళ్ళు కావాలి కదా, ఒకళ్ళు కాదు ఇద్దరం కాదు కదా, 7గురు మేము. సరిపోవు నీళ్ళు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ రోజున నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండటానికి ఒక చిన్న ప్రార్థన మీరు చేయలేరా? అందరూ కలిసి చిన్న ప్రార్థన చేయలేరా? మరి ఇంకెందుకు దేవుడు 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 అంటాం? నువ్వు వండిన కూర తింటున్నారు, నువ్వు వండిన అన్నం తింటున్నారు, నువ్వు పోసిన నీళ్లు తాగుతున్నారు, నువ్వు కాసిన కాఫీ తాగుతున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారే. దేవుడు మాటలను వాళ్ళల్లో పోయలేవా? చేతకాట్లేదా? ప్రియులారా, మా చిన్నప్పుడు మేము ఏ స్కూల్కి వెళ్ళలేదు 2వ తరగతి దాకా. మరి ఎవరు గైడెన్స్? అమ్మా నాన్నలే. ఏబిసిడీలు, ఆలు, ఏమంటే కూడికలు, తీసివేతలు, ఎక్కాలు అన్నీ నేర్పింది అమ్మా నాన్నలే. 2వ తరగతి దాకా వెళ్ళలేదు మేము, అంటే 2వ తరగతి వయసు దాకా. ఎలా వచ్చినాయండి? అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు ఇళ్ళ దగ్గర. ఈరోజు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారా? పిల్లల్ని పెంచే చేతకాట్లా, రాందేదో వాడి చేత పలికించడం రాట్లా, ఏమంటే స్పష్టంగా పలకమని 2 దెబ్బలేస్తే తప్ప. ఈ రోజున లేదండి. కుటుంబ పరిపాలన లేదు, దేవుడి పరిపాలన లేదు, రెండూ లేవు నీ జీవితంలో. కాబట్టి కుటుంబ పరిపాలనలో ఇప్పుడు ఈ రోజున మా అమ్మ నాన్న చనిపోయారు, దరిదాపుగా 30 ఏళ్ళు పైన అయిపోయింది. అయినా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? వాళ్ళు ఇచ్చిన విద్య, వాళ్ళు చూపిన ప్రేమ, ఒక మంచి ప్రయోజకులు అవ్వాలి నా పిల్లలు. ఏ తల్లికి ఉందండి ఈ రోజున? నిజంగా అలాగ ఉంటే ఆ పిల్లలు బాగుపడతారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ శ్రద్ధ చూపరో ఆటోమేటిక్గా చెడిపోతారు. నువ్వు చెప్పవసరంలా చెడిపోమని, వాళ్ళే చెడిపోతారు. 56వ వచనం చూడండి, 24వ అధ్యాయం. సఫలపరిచాడా దేవుడు ఎలియాజరు యొక్క ప్రయాణం? చూడండి, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాడు, మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను చెప్పేది అదే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇంట్లో నుంచి కొట్టు దగ్గరికి వెళ్తున్నా సరే, ప్రభువా నేను వెళ్తున్నాను, నాకు ఎటువంటి అపాయం కలగకుండా చెయ్యి. ఒక మాట అనలేవా? తీసుకున్నావు, మళ్ళీ క్షేమంగా ఇంటికి చేర్చు. ఒక్క మాట. ఎందుకని రాదు? నీ నోరు ఎందుకు తెరవు? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూసి, అమ్మాయి బాగున్నావా, ఏం కనపట్లా, లావెక్కినట్టున్నావు, మంచి రంగు వచ్చినట్టున్నావు, తలకు రంగు వేసేవేంటి, నా పళ్ళు ఏదో గట్టించున్నట్టున్నావే, ఇయ్యండి మాట్లాడాల్సింది నువ్వు. సరే మాట్లాడావు, ఏమన్నా దేవుడిని స్తుతించావా? ప్రభువా నేను ఎన్నో మాటలు మాట్లాడున్నాను, నన్ను క్షమించు, గృహానికి వెళ్తున్నా, నాకు అబ్బాయి. నువ్వు అనుకుంటావు పక్క బజారే కదా నేను వెళ్ళింది అని. ఏమో ఎవడొచ్చి గుద్దుతాడు నీకు తెలుసా? తెలియదు కదా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈరోజు కీడు జరగకుండా ఉంది ప్రభువా అని ఒక్క మాట అనలేవా దేవుణ్ణి? ఎంతసేపు పడుతుంది? దారిలోనేగా, నోట్లోనేగా, బయటికేం కాదుగా, బోరలేదుగా. ఎందుకని? నీ బ్రతుకులో రక్షణ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, విజయం అంటే ఏంటో, అపజయం అంటే ఏంటో, ఏమండి కష్టం అంటే ఏంటో దేవుడిని నువ్వు అడగకుండానే ఆ కష్టాలు నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. కష్టాలు ఎవరు ఇస్తారండి? కష్టాలు ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడా? నీకు నువ్వే వాటిని కలగజేసుకుంటూ ఉంటావు. కాబట్టి దేవుడి ప్రేమలో నీవు కలగజేసుకోకపోవటానికి గల కారణాలు ఏంటంటావు? అద్భుతాలు జరగకుండా ఉండటానికి గల కారణాలు ఏంటంటావు? ప్రార్థన లేదు. దుఃఖలాగున్నాడంట ప్రియులరా, ఎలాగున్నాడంట? దుఃఖలాగున్నాడంట. దేవుని యొక్క ప్రేమలో దేవుని మాటలను వినటానికి చర్చికి రాడట, టీవీ ముందు కూర్చుంటాడట, లేదా సెల్ ఫోన్ ముందు కూర్చుంటాడట. ఈ రోజున నీ ప్రయాణము, ఈ వయసు ఎంతో నాకు తెలియదు, ఆ వయసు దాకా ఈ ప్రయాణం దేవుడు నిన్ను కొనసాగించాడు అని అంటే ఆ దేవుడికి మహిమ వచ్చేటట్టుగా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? సంవత్సరానికి ఒక్కసారి
నీ ఇంట్లో మీ వాళ్ళతో పుట్టినరోజు చేసుకుంటున్నామేమో, కానీ యేసులో పుట్టిన తర్వాత ఆ పుట్టినరోజులు అంటే బాప్తిజం తీసుకున్న రోజులు దేవుడిని ఘనపరుస్తూ అందరినీ పిలిచి ఈ రోజు నుంచి బాప్తిజం తీసుకున్న ఇన్ని రోజులైంది, నేను మరి ఇన్ని రోజుల పాటుగా దేవుడు నన్ను కాపాడుతూ ఇన్ని గొప్ప కార్యాలు నా కుటుంబంలో చేశాడు, నా జీవితంలో చేశాడని చెప్పుకోవడానికి లేదా? ఓరకు పుట్టినదినాలు చేసుకోవడమేనా? బాప్తిజం తీసుకోవడం అనేది ఏమన్నాడు దేవుడు బైబిల్లో? మరో జన్మది. మరి నీకు మరు జన్మ లేదా అంటే మీ అమ్మా నాన్నల ద్వారా పుట్టినటువంటి జన్మే తప్ప యేసులో పుట్టిన జన్మం అనేది నీకు గుర్తుకు రాదా? ఎవరికి చెప్పవా? ఆలోచన చేయవలసిందిగా. ఏం చేసి ఎలీయెజర్ ఏమంటున్నాడు? నా ప్రయాణమును నువ్వు సఫలపరిచావయ్యా, నీకు వందనాలని చెబుతాడు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండము 9:20. ఆనాడు దేవుడు చెబితేనే ప్రయాణం చేశారు. చాలు. ఎలాగా నడిచారంటే వాళ్ళు దేవుని యొక్క మాట చొప్పునే నడిచారు. అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడే ఉండేవాళ్ళు అంటాడు. ఈ రోజున మన పిల్లలు అమ్మ మాట వింటున్నారా? నాన్న మాట వింటున్నారా? పోనీ ఎక్కడికి పోయి వచ్చేవారా అంటే సమాధానం చెబుతున్నారా? ఎందుకు వెళ్ళేవారా అంటే సమాధానం చెబుతున్నారా? ఏం చేస్తున్నారు అంటే సమాధానం చెబుతున్నారా? అమ్మకి చెప్పట్లేదు, నాన్నకి చెప్పట్లేదు. కానీ ఆనాడు 24 లక్షల మంది ప్రజలు దేవుడి మాట చొప్పున ప్రయాణం చేశారట. తల్లిదండ్రులు మరి దేవుళ్ళు కాదా పిల్లలకి? అయినా కూడా మాట వినరు కదా. మంచే కదా చెప్తా ఉంది, టయానికి ఇంటికి రా నాన్న, చదువుకో, తిను, స్నానం చెయ్యి అంటే స్నానం చేయకుండా పడుకున్న రోజులు మీ పిల్లలు కానీ మీరు కానీ ఎన్నన్న రోజులు ఉంటే కనుక అది తప్పే. ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, అన్నం తింటున్నావు, స్నానం చేయకుండా పడుకుంటున్నావు. అసలు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు బయటికి వెళ్తే. మేము ఆ రోజుల్లో తప్పనిసరిగా ఇంట్లోకి రావాలంటే బయట తొట్టి దగ్గర డబ్బా పెట్టుకొని ఆ నీళ్లు కడుక్కొని, ముఖం కడుక్కొని, చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెళ్ళటం అనేది ఇంట్లోకి కూడా ప్రవేశం లేదు ఆ రోజుల్లో. ఈ రోజున లోపలికి మనము అన్నీ కూడా తెచ్చేసుకున్నాం. స్నానాలు లేవు, పానాలు లేవు, మురికి గుడ్డలు, మురికి వాసన. అండ్ దేవుడి సన్నిధికి వస్తా కూడా సక్రమంగా రావు. ఎందుకని రావంటే అవకాశం మనకు అన్నీ ఉన్నా కూడా నెరవేర్చలేము. రాకూడదా అంటే అవకాశం లేకపోతే తప్పదు. పంపులు రావట్లేదు, నీళ్ళు లేవు, ఏం చేయాలి? ఆదివారం వచ్చింది, రావాలా లేదా? అయ్యో నేను స్నానం చేయలేదండి, నీళ్లు లేవండి, పంపులు రావట్లేదండి, కాబట్టి నేను ఈరోజు రానులేండి అంటే కుదరదు. నీ ప్రయాణం ఎలాగా కొనసాగుతుంది. పిల్లరా, దేవుని నోటి మాట చొప్పున 23వ వచనం కూడా చూడండి. 23వ వచనం. నివాసం కూడా అంట, నివాసం కూడా దేవుడు మాట చొప్పునే. ఒక ఆమెకు ఎవరికో స్థలం ఇస్తామని చెప్పేసి వెళ్ళారట. అమ్మ ఊరికి నేను ఇస్తాం, ఇక్కడ ఇల్లు వేసుకొని పాక వేసుకొని మీకు కనుక ఉంటానన్నట్లయితే మీకు ఈ స్థలం ఊరికనే ఇస్తామని ఒక 3 సెంట్లు ఇచ్చారట. ఇస్తే దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క గుడారము వేసుకున్నారు. వాళ్ళు వేసుకున్నారు కానీ ఉండలేదు. సరే గమనించాడు యజమాని. గమనించి వేరే వాళ్ళకి చెప్పాడు, అమ్మ మీరు గుడారం కూడా వేసుకోవాల్సిన పని లేదు, స్థలము గుడారము 2 ఉచితంగానే ఇస్తాం, చక్కగా పోయి ఉండండి అని చెప్పారంటే ఇంకొక కుటుంబానికి. ఓ భలేగా ఉంది, ఇది గుడారం కూడా వేసుకునే పని లేదు, చక్కని. మొదట వచ్చిందంట, అయ్యా మేము వేసుకున్న గుడారంలో వాళ్ళు ఎవరో ఉంటున్నారు, మీరు ఉండలేదు కదా, అందుకని ఆ గుడారం వాళ్ళకి ఇచ్చేసాను. అదేందన్నాడట. అవును మరి నీకు వేసుకొని ఉంటే ఇస్తానన్నా, లేదు కదా అన్నాడట. సరే ఈ యొక్క గుడారంలోకి ప్రవేశించారు వీళ్ళు. 1 నెల 2 నెలల నుండి వీళ్ళు కూడా వెళ్ళిపోయారంట. వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ చుట్టూ ఏదో దడి కట్టుకున్నారంట, చక్కగా లోపలికి జంతువులు రాకుండా ఇవి కట్టారంట. సరే వాళ్ళు కూడా వెళ్ళటం మానేశారు.
మానేసరికి మళ్ళీ యజమానుడి దగ్గరికి వచ్చేసరికి యజమానుడు ఇంకొక కుటుంబాన్ని పిలిచి, అమ్మ మీకు దడేసి ఉన్నది, బావి ఉంది, బోరింగ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఆ స్థలం ఉంది, మరి పాకా ఉంది దాంట్లో నివసించడానికి అని చెప్పి ఇంకొకళ్ళని పిలిచాడు. వాళ్ళు బాగుంది కదా, మనం కట్టుకునే పని లేదు, తవ్వుకునే పని లేదు, అన్నీ బాగున్నాయని వీళ్ళు వెళ్ళారు. ఈ 4వ వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళరా ఇంకా కొంచెం బాగా డెవలప్ చేశారంట, దాన్ని అందంగా తయారు చేశారు. యజమానుడు వచ్చాడు, చూశాడు, మెచ్చుకున్నాడు, నీకే ఈ స్థలం. అప్పటికి ఆ స్థలము 50 లక్షలు పలుకుతుందంట. ఆ అమ్మాయికి మొదటి అమ్మాయికి ఇచ్చినప్పుడు ఏమో 10 లక్షలు పలుకుతున్నది, ఇప్పుడు 50 లక్షలు పలుకుతుందంట అదే స్థలం. ఎవరు లాభపడ్డారు? నివసిస్తున్న వాళ్ళు లాభపడ్డారా? వచ్చి కాసేపు చూసిపోయేవాళ్ళు బాగుపడ్డారా? అలాగ నీవు కూడా దేవుడి సన్నిధిలోనికి వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉంటే బాగుపడవు. హత్తుకొని ఉండాలంటారు. పిల్లలకి బాగా లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి, ఏం చేస్తారు? హత్తుకుంటారు, పిల్లల్ని హత్తుకుంటారు, ఏడుస్తూ ఉంటే హత్తుకుంటాం. కాబట్టి దేవుడు కూడా నా పిల్లలు నన్ను హత్తుకొని ఉంటారా లేదా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ప్రేమ ఎక్కువ, మనకి తక్కువ. ప్రియులారా, ఆలోచన చేయండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. 24వ అధ్యాయం 13 నుండి 15. చూడండి, యేసు ప్రభు వారు ఎమ్మాయి మార్గంలో 2 మనుషులతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అసలు ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే ఇది. ఒక మనిషి నీతో కూడా వస్తున్నాడు, కానీ ఆ మనిషి ఎవరో నీకు తెలియదు. వీళ్ళు యేసు గురించే మాట్లాడుకుంటారు, ఈయన సిలువేశారు, చంపేశారు అని మాట్లాడుకుంటూ, నీకు తెలియదా అని యేసు ప్రభుతోనే చెబుతున్నారు వీళ్ళు. ఆలోచన చేశారా? యేసు ప్రభు అంటే వాళ్ళు తెలియదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడ్డలారా, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవునికి ఇష్టమైన రీతిలో నడుస్తూ ఉన్నారా, లేక వాళ్ళు ఇష్టమైన రీతిలో నడుస్తూ ఉన్నారా? దేవుడే వాళ్ళతో నడుస్తూ ఉంటే ఆ దేవుడిని గుర్తుపెట్టలేకపోయినటువంటి సమాజం వచ్చేసారు. ఊరి దగ్గరికి వచ్చింది, పొద్దుగూకింది. ఏమని అడిగారు? అయ్యా వచ్చి ఈ రాత్రి గడిపి రేపు పొద్దున పోదు కానీ అన్నారు. వెళ్ళాడు. అప్పటికి కూడా తెలియదు వీళ్ళకి. ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి 2 యొక్క కళ్ళు తెరిచిన దేవుడు, వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళ కళ్ళు తెరిపించిన దేవుడు. ఆ కింద వచనాల్లో వాళ్ళకి రొట్టె పంచి చదవండి, రొట్టె పంచి ఇస్తున్నప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఈరోజు నీ కళ్ళు తెరవబడుతున్నాయా? ఎన్ని బలారాధనలకు వచ్చావో, పైన ఏదో నడుస్తూ జీవితాన్ని కొనసాగించాలని కాబట్టి బలారాధన, దేవుడు బలారాధన చేస్తూ ఉన్నాడు సాయంకాలం టైంలో. అప్పటిదాకా వాళ్ళతో నడిచిన దేవుడిని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇప్పుడు దేవుడు కనపడుతున్నాడు అక్కడ? లేడు. ఆయన అదృశ్యుడు ఆయను అని రాసినాడు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయో, ఆయన యేసు ప్రభు అని తెలుసుకున్నారో, ఇంకా ఆయన అదృశ్యుడు ఆయన. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన సందర్భం అది. ఈరోజు నువ్వు క్రైస్తవరాలుగా ఉన్నావు, క్రైస్తవ లేని జీవితం జీవిస్తున్నావు. నీతి, న్యాయం, దేవుడు అంటే భయం నీకున్నాయా? ప్రార్థన ఉందా నీకు? నువ్వు ఏ దేవుడిని పూజ చేస్తున్నావు అనేది నేను అడగట్లా. నీతిగా నడుస్తున్నావా? సక్రమంగా నీ నోటి మాటలు ఉంటున్నాయా? నీ జీవితం ఒకవేళ సక్రమంగా ఉందా? దేవుడి దగ్గర నీ ప్రార్థన ఆయన ఒప్పుకునేటట్టుగా ఉందా లేదా? సామాన్యంగా హిందువులు చేసే ప్రార్థన ఎలాగ ఉంటుందంటే, ఏదో 2 పూలు, 2 సాంబ్రాణి కడ్డీలు, 1 కొబ్బరికాయ తీసుకొస్తే అయిపోయింది, మేము దేవుడికి అన్నీ ఇచ్చినట్టే. నీ పాపాన్ని ఒప్పుకోవు అక్కడ.
వాళ్ళ దగ్గర అక్కడ ఒప్పుకోవు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలంటే బలారాధన తీసుకోవాలన్నా లేదా బాప్తిజం తీసుకోవాలన్నా పాపాన్ని ఒప్పుకొని చేయాలి. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు ఏం చేసి బాప్తిజం తీసుకోవాలి? పాపములను ఒప్పుకుంటూ. ఏ దేవుడేం చెప్పాడు ఈ మాట? నువ్వు తప్పు చేసావు ఒప్పుకో. స్కూల్లో పిల్లల్ని అంటాం, మేము పిల్లలుగా మాస్టర్గా అంటాం, రాయలేదంటే రాయలేదని చెప్పురా, రాదంటే రాదని చెప్పురా, ఊరక నిలబడతావు ఎందుకు, టైం వేస్ట్ మాకు అని అంటాం. ఎందుకంటే వాడు నిలబడతాడు, చెప్పడు, హోంవర్క్ చేయడు, వేస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన మనము ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా ఉండకూడదు. నీ ద్వారా ఎవరైనా సహాయం పొందారా, మేలు పొందారా? ఆ మేలుకు కీడు చేయాలనుకుంటున్నావు నువ్వు. నీకు ఎవరన్నా మేలు చేశారు, దానికి నువ్వు కీడు చేయాలనే మనసు కనుక నీకు వస్తే నీకు అసలు దేవుడే లేడు. ఏ దేవుడు లేడు. ఏ దేవుడు అన్యాయం చేయమని చెప్పి కోరడు, దౌర్జన్యం చేయమని చెప్పి కోరడు, తగాదా పెట్టుకోమని చెప్పి కోరడు, కొట్లాడమని చెప్పి కోరడు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఏ దేవుణ్ణి నువ్వు తీసుకున్నా కూడా అక్రమంగా నడవమని ఎక్కడా చెప్పరు. అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్పనిసరిగా నువ్వు పాపాలు ఒప్పుకొనే బాప్తిజం తీసుకోవాలి, బలారాధనలో పాల్గొనాలి. ఒకవేళ తీసుకోలేదు, మరి నేను బలారాధన ఇవ్వరా, తీసుకో. హిందువులు కూడా వాళ్ళు గుడి దగ్గరికి వెళ్తారు, దీవెన వస్తుందనో రాదనో తర్వాత సంగతి. మన పని ముగించుకున్నాం, ఓ బొట్టెట్టుకున్నాం, ఓ దేవుడి దండం పెట్టాం, కానుకలు సమర్పించాం, వచ్చాం. జరుగుతుందా లేదా తర్వాత మళ్ళీ ఇంకో కొత్త దేవుడు వస్తాడు. ఒక నెల మోగానే ఇంకో కొత్త దేవుడు వస్తాడు, మళ్ళీ ఆయనకి చెబుతారు. ఇంకో కొత్త దేవత వస్తుంది, ఆయనకి చెబుతారు. ఇక వరుస ఇదే పని. ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాళ్ళ కోరికలు తీరవు, వాళ్ళ బుద్ధులు మారవు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళ తలంపులు మారవు. ఎందుకని? వినలేకుండా ఉన్న దేవుళ్ళకి చెప్పుకుంటారు. మన దేవుడు మాట్లాడే దేవుడు, నీతో నాతో మాట్లాడుతాడు. అలాంటి కృప నీకు దయచేయాలి. అలాగే నువ్వు నీ ప్రయాణంలో దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. చాలా ప్రయాణాలు ఉన్నాయి బైబిల్లో, యేసు ప్రభు వారు చేసిన ప్రయాణాలు. ఆ ప్రయాణాలన్నీ కూడా నీ జీవితంలో ప్రయాణంలో ఫలించును గాక, మోకరించును.